రోగం వస్తే జేబుకు చిల్లే. తెలంగాణలో ప్రతి ఏడాది ప్రజలు సొంతంగా ఖర్చు పెడుతున్నది 7,140 కోట్లట. ఎవ్రీ ఇయర్ తెలంగాణ ప్రజలు ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తికి జబ్బు చేస్తే, రోగం వస్తే అందరూ తెలంగాణ ప్రజలంతా ఖర్చు పెడుతున్న డబ్బు 7,140 కోట్లట. జాతీయ ఆరోగ్య వ్యయ నివేదిక వెల్లడి. ఇది ఎవరో చెప్పింది కాదు, నేషనల్ అంటే కేంద్రం ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ లెక్కలివి. ఏదైనా జబ్బు చేసి ఆసుపత్రి పాలైతే రోగుల జేబుకు చిల్లు పడాల్సిందే. తెలంగాణలో ప్రతి ఏడాది ప్రజలు తాము సొంతంగా వైద్య ఖర్చుల కోసం పెడుతున్నది అక్షరాల 7,140 కోట్లు కావడం గమనార్హం. రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తి సొంతంగా జేబులోంచి భరిస్తున్న వైద్య ఖర్చుల అదనపు భారం 1,873 రూపాయలు. ప్రభుత్వ వైద్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన జాతీయ ఆరోగ్య వ్యయ అంటే నేషనల్ హెల్త్ అకౌంట్స్ NHA 2022-23 నివేదికలో ఈ అంశాలు ప్రస్తావించింది. రాష్ట్రంలోని మొత్తం ఆరోగ్య ఖర్చులో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ వాటా 39.7% ఉండడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. ప్రజలు ఇంకా ప్రైవేటు వైద్య సేవలపైనే అధికంగా ఆధారపడుతున్నారని ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఆరోగ్య రంగంలో తెలంగాణ ముందడుగు వేస్తున్నప్పటికీ ప్రజలపై పడుతున్న వైద్య ఖర్చుల భారం ఇంకా పూర్తిగా తగ్గలేదని NHA నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి పైన ఆరోగ్య ఖర్చు 6,853 రూపాయలు. జాతీయ సగటు 6,373 రూపాయల కంటే ఎక్కువగా ఉన్న వైద్య సేవల కోసం ప్రజలు తమ జేబు నుంచి ఖర్చు చేస్తున్న మొత్తం కూడా గణనీయంగానే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మొత్తం ఆరోగ్య ఖర్చులో ప్రజల వాటా 59.6% అయితే తెలంగాణలో అది 39.7%గా ఉండడం కొంత మెరుగైన పరిస్థితిగానే భావించవచ్చు. ఇదే సమయంలో ప్రభుత్వ ఆరోగ్య ఖర్చు మొత్తం ఆరోగ్య ఖర్చులో 41.1%గా ఉన్నది. ప్రభుత్వ ప్రైవేటు ఆరోగ్య ఖర్చుల మధ్య సమతౌల్య లోపాన్ని తెలియజేస్తోందని నివేదిక తెలిపిందట. అంటే ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఇది. తెలంగాణ వచ్చిన తర్వాత విద్య మీద ఫోకస్ లేదు, వైద్యం మీద ఫోకస్ లేదు. వైద్యం 4%, 3 లక్షల కోట్ల బడ్జెట్లో మనం వైద్యం కోసం కేటాయిస్తున్నది జస్ట్ 4%. ఇది అంటే రోగాల తెలంగాణ, ఇది ఆరోగ్య తెలంగాణ కాదు. 7 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ప్రజలంతా ఖర్చు పెడుతున్నారంటే ఆ 7 కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్లోకి పోతున్నది? ప్రైవేట్ హాస్పిటల్ అకౌంట్లోకి పోతున్నది. ఎవడివి ప్రైవేట్ హాస్పిటల్స్? మొత్తం తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ దాదాపు 70 to 80% హాస్పిటల్స్ విదేశీ కంపెనీల చేతిలోకి వెళ్ళిపోయినాయి. దుబాయ్ కంపెనీలు, ఇంకా వేరే వేరే దేశాల కంపెనీలు. మీరు చూడండి, చాలా హాస్పిటల్స్ పేరు ముందు ఇంకొక పేరు వచ్చి చేరింది కదా, ప్రైమ్ హాస్పిటల్ అని ఉండే, ఇప్పుడు ఆస్టర్ ప్రైమ్ అయింది. ఆస్టర్ అనే కంపెనీ, దుబాయ్ కంపెనీ చాలా హాస్పిటల్స్ని టేక్ ఓవర్ చేసింది. కేర్ మనది కాదు, ఇంతకుముందు తెలుగు ఆయనే ఉంటుండే, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిండు. కేర్ వాళ్ళదే అయింది. అపోలో దగ్గర నుంచి యశోద ఇవన్నీ కొంత తెలుగు వాళ్ళు నడిపిస్తున్నట్టున్నారు, కానీ మిగతావి ఆల్మోస్ట్ అన్నింటిలోకి విదేశీ పెట్టుబడులు వచ్చేసినాయి. అరే, ప్రధానమంత్రి వచ్చి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ చేసిందంటే ఇంత సిగ్గుమాలిన వ్యవహారం ఇది. తెలంగాణ ముఖ్యమంత్రి ఒక హాస్పిటల్లో తన కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉంది, ఆ హాస్పిటల్ ఓపెనింగ్ చేసిందంటే ఎంత సిగ్గుమాలిన వ్యవహారం ఇది. వీళ్ళు పాలకులా, వీళ్ళు నాయకులా? ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఓపెన్ చేసి ప్రజలకి వైద్యం అందించాల్సిన ఈ నాయకులు, ఈ పాలకులు ఆ కార్పొరేట్ శక్తుల దగ్గర చేరి వాళ్ళకి ఊడిగం చేస్తున్నారు. మన ప్రధానమంత్రి ఓపెన్ చేసిన హాస్పిటల్ ఏంది? సింధు హాస్పిటల్. ఎకరా 30 లక్షలు, 150 కోట్ల భూమి 75 లక్షలకు లీజుకి ఇచ్చిండు. కేసీఆర్ 15 లక్షలకు లీజుకి ఇస్తే దాని మీద రేవంత్ రెడ్డి కొట్లాడిండు, కోర్టుల కేసులు వేసిరు. కోర్టు దాని భూమిని వెనక్కి తీసుకో అని చెప్పింది. రేవంత్ రెడ్డి రాగానే భూమిని వెనక్కి తీసుకొని బోర్డు పెట్టిండాడ, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని. అబ్బా, గొప్పోడా వచ్చిండా అని అనుకున్నారు. కట్ చేస్తే ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రి మళ్ళీ ప్లేట్ పిరాయించిండు. ఆయన 30 లక్షలకు లీజుకి ఇస్తే ఒక 50 లక్షలు మళ్ళీ పెంచి ఒక 45 లక్షలు పెంచి 75 లక్షలకు లీజుకి ఇచ్చిండు. ఇచ్చేసి ఆ భూమిని, ఆ 15 ఎకరాల భూమిని ఇచ్చేసిండు ఆయనకి. ఆయన వ్యాపారం చేస్తున్నాడు. అరవింద్ ఏదది హెటిరోనా, అది సింధు హాస్పిటల్ ఆయన కూతురు పేరు మీద పెట్టిండు. అలా బిజినెస్ జరుగుతుందా, లేకపోతే అది ట్రస్ట్ పేరు మీద పెట్టిరని ప్రజలకు ఏమైనా సేవ చేసే హాస్పిటల్ అదేమన్నా? ప్రధానమంత్రి ఓపెన్ చేసిండు వచ్చి హైదరాబాద్కి వచ్చి. ఇక మన ముఖ్యమంత్రికి మెడికవర్ హాస్పిటల్ ఉన్నాయి. ఆయన ఇంతకుముందు యశోద కేసీఆర్కి ఎట్లుండేనో
ఇప్పుడు రేవంత్ రెడ్డికి మెడికవర్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళ షేర్లు ఉన్నాయి అందులో. అందుకే కదా ఆయన వరంగల్ హాస్పిటల్కి పోయి మొత్తం తిరిగి అసలు ఏమేమి ఎక్కడ ఉండాలో ఏంది ఆడ ఓపెన్ చేసిండు, ఈడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో కూడా ఓపెన్ చేసిండు కదా. ఇండైరెక్ట్గా వాళ్ళు అల్లుని వాటాలు ఉన్నాయి అందులో. వీళ్ళు మన నాయకులు. ఈ నాయకులకు మనం ఓట్లేసి మనం గెలిపించి వాళ్ళ వెనకాల పడి నువ్వు ఆలోచించండి. ఇప్పుడు ఎవరైతే ఈయన మా లీడరు ఆయననే ఒకవేళ అంటే ఎదురుదాడి చేసే ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఆలోచించండి మీరు. ఈ 7,180 కోట్లలో సంవత్సరానికి తెలంగాణ ఖర్చు పెడుతున్న ఈ ఆరోగ్య ఖర్చులో ఒక పార్టీ కార్యకర్తగా, ఒక నాయకుడి అభిమానిగా నీ కుటుంబ ఖర్చు ఎంతుందో ఒకసారి లెక్కలేసుకో. నీ కుటుంబ ఖర్చు ఎంతుందో ఒకసారి లెక్కలేసుకో, నీ వాటా ఎంతుందో అందులో. సిగ్గుపడాలి మనం అంతా.